ఒక వర్తకుడు ఒక వస్తువును 1620 రూపాయలకు అమ్మాను, అతడికి 10% నష్టం వచ్చాను, అయినా దాని కొన్న వేల ఎంత అని అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏం చెప్పాము మనం, లాస్ వచ్చినా గెయిన్ వచ్చినా కూడా కొన్న వేల ఆల్వేస్ 100% ఉంటుంది, అమ్మిన వేల అనేది మాత్రం మారిపోతుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి సార్, మనకి ఇక్కడ ఒక వస్తువును 1620 రూపాయలకు ఏం చేసావు, కొన్నావా అమ్మినావా, అమ్మేసాం, కాబట్టి అది ఎస్పీ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే ఎస్పీ 1620 రూపీస్ అంటే అమ్మిన వేల అనమాట. సో నెక్స్ట్ లాస్ వచ్చేసి ఎంత చెప్పాడు సార్, 10% చెప్పాడు. ఇందులో సిపి ఎంతనో చెప్పగలవా అని అడుగుతున్నాడు, కొన్న వేల ఎంతనో చెప్పగలవా అని అన్నాడు. ఎప్పుడైనా కూడా కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%, సేల్స్ ప్రైస్ అనేది డిపెండ్స్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ 10% నష్టంతో అన్నప్పుడు ఇది ఈక్వల్స్ టు 90%ఏనా కాదా చెప్పండి. 90% ఆఫ్ అమౌంట్ ఈక్వల్ టు 1620 అనమాట. సో మనకి ఇక్కడ ఏమడిగాడు, సిపి అనేది 100%, 100% ఆఫ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్. సో 100 ఇంటూ 1620 డివైడెడ్ బై 90, ఇది 0 కట్ చేసుకుంటే 9, ఇది 18 సార్లు. సో ఎంత అవుతుంది, 1800. సో 1800 ఈజ్ ద ఆన్సర్ అనమాట.